సార్ ఇప్పుడు 3 గంటల 5 నిమిషాల సినిమా. మామూలుగా అయితే ఈ రోజుల్లో 3 hours 10 minutes. ఆ! ఈ ఈ రోజుల్లో సినారియో ఎలా ఉందంటే 3 గంటలు ఎప్పుడైతే దాటిందో దాన్ని 4 గంటలు చేసి 2 పార్ట్స్ కింద విడగొడుతున్నారు. అలాంటి ఐడియా మీకెవరు ఇవ్వలేదా? అంటే షూటింగ్ జరిగేటప్పుడు అందరూ అన్నారు ఇది రెండో పార్ట్ చేద్దామా, రెండో పార్ట్ చేద్దామా అని. నేనన్నా కన్నప్ప కథ ఎప్పుడు వాడు కన్ను శివుడికి ఇచ్చేశాడో, శివుడొచ్చి శివైక్యం అయిపోయిందో అక్కడికి అయిపోయింది. దాని తర్వాత లేదు. దాని తర్వాత మీరు క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని ఏమన్నా బిఫోర్ దేవుడు భక్తుడు ఏమైనా పెడితే అది ఓకే కానీ ఇది కుదరదు. బట్ సి ద హోల్ ఐడియా నేను కథ రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగా ఎక్సైట్ అయింది రాసే దాంట్లో. ఎంత మహాభక్తుడు అయ్యాడో కన్నప్ప అందరికీ తెలిసిందే. అంటే 63 నాయనార్లో ఇతను ఒక 13వ నాయనార్గా నిలిచిపోయాడు. ఒక ఆటవికుడు వచ్చాడు, ఓకే. బట్ ఇంత మహాభక్తుడు అవడానికి ఎంతగా ద్వేషించాలి దేవుణ్ణి ఇతను, ఎందుకు ద్వేషించాడు ఫస్ట్ పాయింట్ రావాలి. ఇంతగా ద్వేషించి ఇలాంటి వాడ యూటర్న్ తీసుకున్నాడు అనేది కావాలి. సో ఆ గ్రాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రైట్. దట్ ఈస్ ద మేజర్ స్టోరీ. ఒక క్యారెక్టర్ని మీరు ఫాలో అయ్యేది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు మీరు సడన్గా మీకు కృష్ణరాజు గారిది కన్నప్ప అని చెప్పినా కూడా భక్త కన్నప్ప మీకు గుర్తుకొచ్చేది ఆ లాస్ట్ ఫ్యూ సీక్వెన్సెసే, బికాస్ దట్ ఈస్ ద స్టోరీ, దట్ ఈస్ అ థింగ్. బట్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ దట్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, అండ్ దట్ ఈస్ వాట్ నేను కల్పితం. దట్స్ ఆల్.